అధికారం మాకు శాశ్వతం, ఎప్పటికైనా సరే మేమే అధికారంలో ఉంటాం, మాకు నచ్చిన వాళ్ళతో నచ్చినట్టు ఉంటాం, నచ్చకపోతే దాడులు చేయిస్తాం, బూతులు తిడతాం, ఇంకేదైనా చేస్తాం. ఇది గడిచిన ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు జరిగిన తీరు తంతు. ఎవరైనా కానీ అది వైఎస్ఆర్సీపీ సాధారణ కార్యకర్త నుంచి మంత్రి, ముఖ్యమంత్రి స్థాయి వరకు ఇదే చూసాం మనం. అంటే అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే కిడ్నాపులు, అరాచకాలు, ఆక్రమణలు, భూదందాలు, సరే ఇంక బూతుల పంచాయతీ అయితే చెప్పక్కర్లేదు, ఇప్పటికే అవి ఓపెన్ చేస్తే కనిపిస్తూనే ఉంటాయి. సో ఎన్ని వంకర పనులు చేయొచ్చో, ఇంకా నేను లిస్టులో కొన్నే చెప్పాను, అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వంకర పనులు చేయొచ్చో అన్నీ కూడా ఆ లిస్టులో ఉంటాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు, కాల మహిమ అని ఒకటి ఉంటుంది, అంటే టైం తిరుగుతూ ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాపం పండింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, రాష్ట్ర ప్రజల్లో వీళ్ళ అరాచకం చూసి బాధపడిన వాళ్ళు కానీ ఇంకా సంతృప్తిగా లేరు. ఎందుకంటే ఇంకా చాలామంది బయట తిరుగుతున్నారు, బయట తిరుగుతూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చేస్తోన్న లేకపోతే కేసులు పెట్టి జైలుకు వెళుతున్న వాళ్ళు ఏదో ఉద్యమకారులాగా, పోరాట యోధుల్లాగా రాష్ట్రం కోసమో దేశం కోసమో పరితపించిపోతే వాళ్ళని అక్రమ కేసులు బనాయించి లోపల పెట్టినట్టుగా బాధపడిపోతూ వాళ్ళ కోసం మాట్లాడుతున్న బ్యాచ్ కూడా ఉంది. అంటే అప్పుడు ప్రతిపక్ష పార్టీ టీడీపీ కార్యకర్తలపై దాడి మాత్రమే కాదు, పార్టీ కేంద్ర కార్యాలయాలపై దాడు, అలాగే పార్టీ నాయకుల ఇళ్ల మీదకి వెళ్లి దాడులు. సరే ఇంక ఇంట్లో వాళ్ళనైతే మాట్లాడిన మాటలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే ఏది అసెంబ్లీలో కానీ బయట కానీ ఏదో మెచ్చి మేకతోలు కప్పుతారంటారు కదా, అలాగే నాయకుడి దగ్గర మెచ్చుకోళ్ళు, ఇవన్నీ చూసాం మనం 5 ఏళ్ల పాటు. సరే ప్రభుత్వం మారింది, ఒక చారిత్రాత్మక కలయిక జరిగింది ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కానివ్వండి, బీజేపీ కలిసి రావడం కానివ్వండి, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఎంత కక్షతో ఉన్నారనేది కూటమికి వచ్చిన సంఖ్య చూస్తే అర్థమైపోతుంది. సరే వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన రెగ్యులర్ స్టైల్ ఏంటంటే అభివృద్ధి, రాష్ట్రాన్ని ఎలాగా అభివృద్ధి ఘాట్న పడేయాలి, ఆర్థికంగా విధ్వంసం జరిగిపోయిన దాన్ని ఎట్లా బయటపడేయాలి, అంతర్జాతీయ కంపెనీలు ఎలా తీసుకురావాలి, ఈ హడావుల్లో ఆయన సహజ శైలిలో ఆయన ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఏదైతే గడిచిన 5 ఏళ్లలో జరిగిన డ్యామేజ్ తాలూకా దాన్ని ఫిల్ చేయడం అంత ఈజీ కాదు. 2 రకాలుగా, ఒకటి రాష్ట్రం తాలూకా ఆర్థిక విధ్వంసం, ఒకటి రెండోది బ్రాండ్ ఇమేజ్. ప్రతి రాష్ట్రానికి ఒక ఇమేజ్ ఉంటుంది. మనం గతంలో బీహార్ అని, యూపీ అని మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు అవి ఎంతో కొంత బ్రహ్మాండం అనకపోయినా బాగానే ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి ఆ దారుణమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న 5 ఏళ్లు. మరి దానికి తూట్లు పడవడంలో ఈ నాయకుల పాత్ర కూడా చాలా ముఖ్యం. సో మరి వల్లభనేని వంశీ లాంటి నేతలు పార్టీ ఆఫీసు మీద దాడి దగ్గర నుంచి మొదలుకొని ఆయన మాట్లాడిన మాటలు మనం మర్చిపోగలమా? ఇంకా దాని మీద ఏం కేసులు పెట్టలా. గతంలో కూడా నేను ఒక సందర్భంలో అన్నా, మరి బూతులు మాట్లాడిన వాళ్ళ మీద కేసులేవి, ఏది పడితే అది మాట్లాడొచ్చు అడ్డో అదుపు లేకుండా అన్న ఒక ప్రెసిడెంట్ క్రియేట్ చేసిన వాళ్ళ మీద ప్రత్యేక కేసులు ఏం లేవా? వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత దాన్ని అరాచకం అన్నారు, అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నాం అంటే గతం మర్చిపోయారు అనుకోవాలంతే, గజనీ సినిమాలో లాగా. సరే ఆ తర్వాత మరి కొడాలి నాని సంగతి ఏంటి? ఎందుకంటే అందగాళ్ళని 2 పేర్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి, మరి ఇంకో అందగాడు ఎక్కడున్నారు అని చెప్పి. సరే ఆయనకు కొంత ఏదో ఆరోగ్య సమస్య వచ్చిందని, మళ్ళీ కాస్త కోలుకున్నారని, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతున్నారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ చూసుకుంటే మీరు కొంతమంది జైల్లోకి వెళ్ళారు, కొంతమంది ఆసుపత్రిలోకి వెళ్ళారు, కొంతమంది మంచాల కింద దూరారు, కొంతమంది అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. రొమ్ము వీర్చుకున్న అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఎక్కడున్నారో కనిపించట్లేదు. కాకాండి మరి ఎందుకు పట్టుకోలేకపోతున్నారో నాకు అర్థం కాదు. ఆయన సవాళ్లు విసురుతాడు, హైదరాబాద్ వస్తాడు, ఇక్కడ మీటింగులు పెడతాడు, కానీ దొరకడు. సరే కొంతమంది విదేశాల్లో వెళ్ళిపోతున్న పరిస్థితి, కొంతమందిని పట్టుకున్నారు అనుకోండి. సరే ఈ అధికారం అంట చూసుకుని నాయకులే కాదు ఆఫీసర్లు కూడా రెచ్చిపోయారు. వాళ్ళలో కొంతమంది ఇవాళ అనుభవిస్తూ ఉన్న పరిస్థితి. అంటే ఇక్కడ లిక్కర్ కేసు ఒకటే మనకి పైకి కనిపిస్తున్న వ్యవహారం, కానీ దాని వెనకాల ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి తవ్వితే ఒక్కొక్కటి బయటకు వస్తాయి కూడా. తర్వాత ఇసుక మాఫియా రెడీగా ఉంది, ఈ భూదందాల వ్యవహారం రెడీగా ఉంది. మరి విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సో బిగ్ లీడర్స్, వాళ్ళ సంగతి ఏంటి? అరెస్ట్ అయిన అధికారులు కొంతమంది బెయిల్ మీద బయటకు వస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. లోకేష్ చెప్పినట్టు, చంద్రబాబు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కక్షపూరితంగా కేసులు పెట్టి జైళ్లలో వేయాలంటే వైసీపీ నాయకుల్లో చాలా మంది వాళ్ళు జైల్లోనే ఉండాలి. అది కూటమి ప్రభుత్వం ఎంచుకున్న మార్గం కాదని అర్థమవుతోంది. అయితే వైసీపీ నాయకులు పేరు నాని లాంటి వాళ్ళు చేస్తున్న కొంత విమర్శలకి నేను కూడా తెలుగుదేశం పార్టీని, కూటమి నాయకులను అడగాల్సింది ఏంటంటే, కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొచ్చి ఖర్చు పెట్టేస్తున్నారు, 10 కోట్ల రూపాయలు వీళ్ళని కాపాడడానికి, అంటే వీళ్ళని అరెస్టులు చేసి జైల్లోనే ఉంచడానికి అని. అది కనుక నిజమైతే
మరి దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజల డబ్బు ఇది. ఏకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు ఈ లాయర్ల మీద అని. ఇప్పుడే మనం చూస్తున్నట్టు విడుదల రజనీ గారు నిన్నంతా చాలా హడావుడి చేశారు. ఆ కారు ఎందుకు ఆపుతారు, ఎలా ఆపుతారు, మాజీ మంత్రి అని మర్చిపోయారా అని ఎవరో నిందితుని తీసుకుపోతున్నారు ఆ కారులో. ఆ మరిది అరెస్ట్ అవ్వడం, బయటికి రావడం కూడా జరిగాయి. అంటే ఇవన్నీ తవ్వి బయటికి తీసేది ఎప్పుడు, వీళ్ళ సమాధానం చెప్పించేది ఎప్పుడు, కొంతమంది పారిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారట. అలాగే తప్పు చేసిన వాడే నువ్వు తప్పు చేశావని మాట్లాడుతున్నట్టు, దొంగే దొంగ అంటున్నట్టు రోజా లాంటి నాయకులు మాట్లాడే మాటలు, వీటన్నిటికీ ఎప్పుడు సమాధానం దొరుకుతుందనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్న, కేవలం తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు రాష్ట్రంలో చాలా మంది ఎదురు చూస్తున్న దానికి సమాధానం దొరుకుతుందా మాట్లాడదాం. గతంలో అనేక సందర్భాల్లో చెప్పాను, ప్రజలు అంత బ్రహ్మాండమైన నెంబర్ ఇచ్చి అధికారం ఇచ్చినప్పుడు ఎంతో కొంత సరే స్వప్రయోజనాలో, లేకపోతే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడునో, పవన్ కళ్యాణ్నో, లోకేష్నో తిట్టడానికి కొంత సమయం పెట్టుకున్నా కూడా ఎంతో కొంత వాళ్ళని గెలిపించిన ప్రజల కోసం ఆలోచించాలి, ఆ అసెంబ్లీకి వాల్యూ ఇవ్వాలి. ఎక్కడా స్పృహ లేదు. బాధ కలిగించే విషయం ఏంటంటే స్వప్రయోజనాలు ఈ వ్యవహారాలు ఉంటాయి, కానీ మరి అసలు ఆ ధ్యాస లేకుండా వీళ్ళు ఎట్లా నాయకులు అయ్యారు అనేది అసలు అర్థం కాని విషయం. సరే దాని తర్వాత ప్రజలు రియలైజ్ అయ్యారు అనుకోండి, వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. అయితే ఈ అరెస్టుల పర్వానికి సంబంధించి ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఏదో సినిమాలో తెలిసింది గోరంతే తెలియాల్సింది కొండంతా అన్నట్టు ఇంకా చాలా ఉంది జరగాల్సింది. కానీ దీన్ని ఏదో పెద్ద అక్రమాలు జరిగిపోతున్నాయని మాట్లాడే వారి కోసం వాళ్ళకి ఏం చెప్పాలి అది మాట్లాడదాం. ఇవాళ నాతో పాటు స్టూడియోలో ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో కొసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి, అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, లైవ్ లో కనపర్తి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. వీరు ముగ్గురు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస త్రయం అని పేరు పెట్టాను నేను, ఎందుకంటే ముగ్గురు శ్రీనివాసులే. రైట్, ముందుగా నేను కొసంపూడి గారు మీతో ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, సాధారణంగా రాజుల కాలంలో వాళ్ళకి ఏమి ఎన్నికలు అవి వ్యవహారాలు ఏమి ఉండవు కాబట్టి వాళ్ళే శాశ్వతం, వాళ్ళు ఏం చేస్తే అది నడుస్తుంది. నచ్చిన వాడిని తీసుకొచ్చి ఏదో అప్పట్లో ఏదో ఆభరణాలు ఏదో వేసేవారు అనుకుంటే కదా, నచ్చనిపోతే ఇంకంతే సంగతులు, ఎన్నికలతో తొక్కించడము. అందులో వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు అలాగే నడిచిందా? అంటే దాడులు ఏంటంటే ఇంటికి వెళ్ళి దాడులు, ఇంట్లో వాళ్ళ మీద బూతులు, లేకపోతే జైళ్లు, కిడ్నాప్లు, ఒకటి కాదు. ఆ లిస్ట్ అంతా చెప్పుకుంటే గంట పడుతుంది. ఇప్పుడు ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సహజంగా రండి ఋషి గారు, మీరు అన్నదానికి ఒక పార్టీ ఉంటే ఆ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి కొన్ని అర్హతలని కొన్ని నిర్ణయిస్తారు. గత చరిత్ర, అతనికి చేసినటువంటి ప్రజాసేవ, లేకపోతే ఆర్థిక బలం కావచ్చు, లేకపోతే సమాజం పట్ల అతనికి ఉన్నటువంటి ఒక వ్యవస్థల పట్ల విశ్వాసం, నమ్మకం, అవగాహన, ఇవి కొన్ని లక్షణాలుగా చూస్తారు ఎవరన్నా. కానీ వైసీపీ వారికి డిఫరెంట్. అలా ప్రత్యేకించినట్టు కొన్ని ఉండాలి క్వాలిటీస్. అద్భుతంగా బూతులు చాలా చక్కగా మాట్లాడాలి, దౌర్జన్యాలు చేయాలి. ఇప్పుడున్న స్థానిక సంస్థల లాంటి ఎన్నికలు జరుగుతుంటే ఏ విధంగా నామినేటెడ్ పేపర్లు అవతల వాళ్ళు చింపేయాలి, అక్రమ కేసులు పెట్టగలగాలి, లేకపోతే ప్రజా సంపదని, లేకపోతే ఈ భూముల్ని వీటిని ఏ విధంగా దోచుకోవాలి, ఇవి అర్హతలు. స్కాములు చేయాలంటే దానికి ఒక స్పెషలైజ్డ్ ఉండాలి కదా. దాని తగ్గట్టుగానే మీరు చూసే ఉంటారు, గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ కార్యక్రమాలు జరిగినప్పుడు అప్పటి అధికార పార్టీ వారు మాట్లాడేటువంటి భాషని ఆ పార్టీ అధ్యక్షుల వారు ఎంత హుందాగా చక్కగా ఆస్వాదించేవాడో, చక్కగా నవ్వుకునేవాడో మనం చూసాం. కొన్నిసార్లు ఇలా కూడా అనేవారు కదా, అన్ని రకాలుగా. అంటే అది వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు. కానీ ఋషి గారు, మీరు అన్నారు ఇందాక కాలం ఎప్పుడు ఒకలా ఉండదు అనే ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం కాబట్టి మనల్ని ఎవరో ఏం చేయలేరు అనేటువంటి విధానంతో ఒక విధమైనటువంటి మైకంతో చేశారు. కానీ మైకం ఇప్పటికీ వెళ్ళా. విచిత్రం ఏంటంటే ఇప్పటికే నేను చూసారని అందుకని సురేష్ చేసినటువంటి కార్యక్రమం. అతను అంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే కారాగారాలు అనేవి మానసిక ప్రవర్తన మారుస్తాయి, పరివర్తన చెందించేటువంటి స్థానాలు కారాగారాలు అంటాం. కానీ వీళ్ళకి కారాగారాలకి వెళ్తే ఒక రీఛార్జ్ అవుతారు, రీఛార్జ్ అయ్యి బయటకు వచ్చి ఇంకా అద్భుతంగా వాళ్ళు అలా చేయాలి. ఎందుకంటే వాళ్ళ నాయకుడు కూడా మనం మాట్లాడాడు కదండి, ఏమొద్దు గడిగుడ్డు 16 నెలలు నేనే జైల్లో ఉన్నాను, మీరు వెళ్ళండి, కేసులు పెడతారు, వెళ్ళండి చూద్దాం అనేటువంటి ధైర్యం. అంటే అదేదో కారాగారం గొప్పతనం, ఒక స్థాయి, ఒక హోదా, గౌరవం సమాజంలో ఇది అసలు ఇవేం ఉండదు. అసలు అవి ఏమీ ఉండకపోతేనే వైసీపీలో అర్హత. నేను అంటే అదే, అందుకనే ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు మన పార్టీలో ఉన్నారండి, మేము ఛాలెంజ్ విసురుతాం. ఎవరన్నా పెట్టిన అక్రమ కేసులు కాకుండా మాకు ఏమన్నా అక్రమ దందాలు, ఆర్థిక నేరాలు, లేకపోతే భూ దోపిడీలు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దమ్ముంటే చూపించండి. డిస్క్వాలిఫైడ్ అయితే
అదే అంటాం. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. మాకు ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోటీకి అర్హత ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళది మామూలుగా 4-5 పేజీలు 5 పేజీలు ఉంటుంది అఫిడవిట్. దాంట్లో అన్ని కేసులు ఉంటాయి. వాళ్ళ నాయకుడి అయితే 35 పేజీలు ఉంటుంది. అదే ఒక చిన్న పుస్తకమే. మీరు ఏదో సోషల్ మీడియా దాంట్లో జాయిన్ చేయాలన్నా కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారమే అంటే ఈ రోజున చూడండి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా మామూలుగా ఊళ్ళో మొదటి సామెతగా ఉంటుంది, ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అంటే ఏ సామెత అంటారు చూసారా, వీళ్ళకేమో బేలు పొమ్మంటుంది, జైలు రమ్మంటుంది అన్నట్టుగా అందరూ జైలు, బెయిలు, హాస్పిటల్లో మీరు అన్నట్టుగా ఈ కార్యక్రమాలు నిమగ్నం అన్నారు. ఎవరైనా ఆ లిస్ట్ లో ఆడా మగ లింగభేదాలు కూడా లేవు దీంట్లో. ఆ లిస్ట్ అంతా చూస్తా ఉంటే అద్భుతమైనటువంటి నేర్పడతనం ఉన్న వాళ్ళే ఆ పార్టీలో ఉన్నారు. అంటే మామూలు విషయం ఏం కాదు శ్రీనివాస్ గారు, మీరు యూ షుడ్ అప్రిషియేట్. ఇప్పుడు అలాంటి వాళ్ళు మాత్రం ఒక ఘాటి మీద తీసుకు అంటే మనం సహజంగా కదా 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలకి మేము ఏదో దండుపాళ్యం బ్యాచ్ అవి పెట్టా, కానీ నిజంగా దండుపాళ్యం బ్యాచ్ వేయడం చాలా చిన్నది. వాళ్ళకి ఏ దోపిడీ చేయడం ఒకటే తెలుసు, వీళ్ళకి అన్ని రకాలుగా తెలుసు. ఏంటంటే మనం పదే ఏం చెప్పుకున్నా, ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిందండి, మీరు ప్రశ్న వేస్తున్నారు, ఇంకా కొంతమంది బయట తిరుగుతున్నారు, వాళ్ళ మీద చర్యలు అంటే ప్రతిరోజు మీరు చూడండి, ఏ పత్రిక చూడండి 30 పేజీ వాళ్ళదే. పల్లా వాళ్ళు జైల్లోకనో, పల్లా వాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్నారనో, పల్లా వాళ్ళు ఇలా పారిపోతున్నారనో, పల్లా వాళ్ళు ఇలా వెళ్తున్నారనో, అంటే ఇన్ని రకాలుగా వాళ్ళదే ఉంటుంది వార్తలు. అంటే అటువంటి పార్టీ అది. ఆ పార్టీ గురించి మనకంటే కూడా వాళ్ళ పార్టీ నేతలే అద్భుతంగా మాట్లాడారు. నేను అది కూడా ఒక్క నిమిషం అందులోనే వాళ్ళ నాయకుడు చెప్పిన మాటలను వినిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే కనీసం కార్యక్రమం అయ్యో మన ఇళ్లలో మన ఇంట్లో వాడు ఎవడన్నా చచ్చిపోతే బాధపడతాం, 1-2 రోజులు మైండ్ పని చేయదు. కనీసం కార్యక్రమం అయ్యే వరకు ఇంకోటి ఆలోచించాం. కానీ తండ్రి శవాన్ని పెట్టుకొని సంతకాలు సేకరించిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకన్నా విఘ్నత, ఇంతకన్నా సంస్కారం కూడా మనం ఊహించలేము. మన ఇంట్లో వాడు ఎవడన్నా ఇంకో మాట కూడా అసలు అంటే కనీసం అంటే అన్నం తినేవాడు ఎవడో ఆ పార్టీలో చేరడం అన్నాడు ఆయన మాటే. కానీ ఆయన మరి ఆ పార్టీలో చేరాడు, మరి అదే అన్నాన్ని పరమాన్నంగా స్వీకరించాడు. ఆ భాష విధానం అంటే మీరు ఏ పేరు తీసుకున్నా కూడా వాళ్ళ చరిత్ర, వాళ్ళ విధానం, వాళ్ళ మాట, భాష ఈ రోజుకి అదే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంటే మేము ప్రతిరోజు ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంటానే ఓ పక్క నుంచి వీళ్ళ కార్యక్రమాలు వల్ల కాదు. ఆ స్టైల్ అది వద్దులే కూడా శ్రీనివాసరావు గారు. సో ఇప్పుడు నందిగం సురేష్ వ్యవహారం అంటే గుద్దేసి కారు తోటి ఏదో డ్రైవర్ని ఎందుకు గుద్దేవా అంటే ఇంటికి తీసుకెళ్లి కొట్టడం ఏంటో వాళ్ళ సరే ఇంట్లో వాళ్ళు. నేను సాధారణంగా మహిళల గురించి మాట్లాడను పాలసీ, కానీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీసుల మీద దుర్భాషలు. ఇంకో చోట విడుదల రజనీ గారు అని ఎందుకున్నవారు తీసుకుపోతుంటే కారు ఆపితే నువ్వెవడు ఆపడానికని సీఏ మీద, ఎస్ఐ మీద. సరే ఇంకా వల్లభనేని వంశీ ఆయన మీద ఇప్పుడు చాలా మంది జాలి కురిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. నేనైతే జాలి పడట్లేదు. సహజంగా ఏంటంటే జాలి పడాల్సిన సందర్భం ఉంటే పడతాం, కానీ ఆయన అన్న మాటలు తలుచుకుంటే మరి మీ మనిషి అన్నవాడు ఎవడన్నా జాలి పడతాడా? కొడాలి నాని సంగతి ఏంటని అడుగుతున్నారు. ఏంటి శ్రీనివాసరావు గారు మరి వీళ్ళకి ఏం చెప్పాలి? సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏదో అత్యుత్సాహం ఆదుర్దా అనుకోవడానికి లేదు, రాష్ట్ర ప్రజల్లో కూడా గమనిస్తారు కదా, దాదాపు ఏడాది అయిపోతుంది, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందరికీ నమస్కారం అండి. ప్యానల్లో పాల్గొన్న పెద్దలు, ఋషి గారు, మీకు ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఇప్పుడు ముందా శ్రీనివాస్ గారు మాట్లాడినా, మీరు చెప్పిన మీ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సహృదుడు, సౌమ్యుడు అని ప్రత్యర్థి. చంద్రబాబు నాయుడు గారికి అంతా బాగానే ఉంది, కానీ ఒక బ్యాడ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి క్రూరుడు, వివేకహీనుడు, అది ప్రత్యర్థి. ఇక్కడ డెఫినెట్గా వ్యత్యాసం ఉంటుందండి. ఇక్కడ వీళ్ళు ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా వాళ్ళ అర్హతలు ఏంటంటే అత్యంత జుగుప్సాకరమైన భాష మాట్లాడగలగాలి. అంటే అది ఎలా ఉండాలంటే డ్రైనేజ్ మూతేస్తే ఎలాంటి వాసన వస్తుందో అలా రావాలి వాళ్ళు మాట్లాడితే. అంటే వాళ్ళకి సమయం, సందర్భం, స్థలం ఏది తేడా ఉండదు. సాక్షాత్తు ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా చాలా అబద్ధాలు మాట్లాడతారు, అసభ్యకరమైన భాష మాట్లాడతారు, జుగుప్సాకరమైన కించపరిచే వ్యాఖ్యలు చేస్తారు. విచిత్రం ఏంటంటే సభానాయకుడు దాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఆ ఎంజాయ్ చేసేది కూడా ఎక్కడా దాచుకోడు, ఎరునవ్వులు, పిచ్చి చూపులు చూస్తా వాళ్ళని ప్రోత్సహిస్తాడు. ఇది సగటు పౌరుడికి, నాలాంటోడికి, నేను ఒక లేమేన్నాయి, నేను ఇలా పార్టీ ముసుగు లేకపోతే పార్టీలో సభ్యత్వం ఉండి మేము మాట్లాడుకోవాలి కాదు, మేము సాధారణమైన
ఒక రోడ్డు మీద తిరిగి మనిషిని. పైగా ఒక 30-40 ఏళ్ల నుంచి రాజకీయాలు చూస్తూ వచ్చాం మేము. ఆ గోల్డెన్ డేస్ ని చూస్తూ అవును, చూస్తూ వచ్చిన వాళ్ళకి ఏంటి ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి అనిపించేది. అట్ ది సేమ్ టైం ఆయన ప్రత్యర్థి ఎలాంటి కూడా చూసుకోవాలి మనం. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అది సభ అయినా సమావేశమైనా లేదా బహిరంగ సభల్లో అయినా ఆయన సమక్షంలో ఎవరైనా ప్రత్యర్థుల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసినా, మహిళలను దూషించినా, అసభ్యకరంగా మాట్లాడినా తక్షణం స్పందిస్తాడు ఆయన. అక్కడికక్కడే ఆపుతాడు. ఇదే వ్యత్యాసం. ఇది గమనిస్తారు ప్రజలు. అంటే బెటర్ లేట్, ఒక్కొక్కసారి ఆలస్యం అవ్వచ్చు, బెటర్ లేట్ దాన్ ఎవరు. ఇది మనం చూసిన చరిత్ర అండి. ఇక మీరు నందిగం సురేష్ విషయం చూస్తే సాధారణంగా ఎవరైనా ఒక్కసారి జైల్లోకి అడుగు పెడితే, ఒక్కరోజైనా సరే అడుగు పెడితే వాడికి బయట ప్రపంచానికి లోపల ప్రపంచానికి వ్యత్యాసం అర్థమైపోతుంది. ఎందుకంటే బయట మనకు తెలియని విధంగా మనం పీల్చుకునే, మన శ్వాస పీల్చుకునే గాలి తాలూకు మనకి స్పష్టంగా రూపం లేకపోయినా ఆ అనుభూతి ఉంటుంది మనకి. ఆ స్వేచ్ఛ అనేటువంటిది ఒకసారి జైల్లోకి వెళ్ళి మొలతాడు కూడా కట్ చేస్తారు, ఒక్క పూట, ఒక గంట ఉన్నా సరే. అక్కడ మనకు అర్థమవుతుంది మనం ఏం కోల్పోయాం, స్వేచ్ఛ అనేటువంటిది తెలుస్తుంది. అంటే సాధారణంగా ప్రతి వాడు ఏం చేస్తాడంటే తను చేసిన తప్పు గుర్తుకొస్తుంది, నేను ఎందుకు ఇక్కడ రావాల్సి వచ్చింది, పశ్చాత్తాపము పరివర్తన కలిగి, ఇదే దాని ఉద్దేశం, కారాగార వాసానికి ఉద్దేశం. అతనిలో ఏ మార్పు లేదు. ఆయన దురుసు స్వభావం యథావిధిగా ఆయన బ్రదర్ కలిపి ఎలా జరిగింది. ఒక ఆయన బాగా గట్టి కొట్టేశారు. ఖచ్చితంగా లేట్ చేశారు. ఇంకా పోలీసులు తెల్లారిలో రాబట్టాల ప్రసార సాధనాల్లోనూ సోషల్ మీడియాలో గుప్పుమనిపోయిన తర్వాత పట్టుకెళ్ళారు. ఏమన్నా అంటారేమో అని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని అతను అవినీతి చేశాడు, అరాచకం చేశాడు, అడ్డగోలు దోపిడీ చేశాడు, డే లైట్ రాబరీ చేశాడు. ఈ అన్నిటితో పాటు వ్యవస్థలు అన్నిటిని కూడా నిర్వీర్యం చేశాడు. అంటే ఏపీ పోలీస్ అంటే మా చిన్నప్పుడు నీకు కూడా తెలిసే ఉంటుంది, దండయ్య అని ఒక అతను ఉండేవాడు. అతను పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవాడు. నేను కాలేజీ పోవడానికి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పోలీస్ మీద అందరికీ ఎలా ఉంటుందో. నేను కాలేజీ పోవడానికి బస్సు దగ్గర వెయిట్ చేస్తుంటే అబ్బాయి గారు మీరు పోలీస్ అవ్వాలండి, మీరు ఎస్ఐ అవ్వాలా, అది ఇది అని చెప్పేవాడు. అతను పోలీసు. అంటే అతను తెలుసు అందులో ఉన్న మనం ఏమన్నా చేయగలిగితే దాంట్లో ఉన్న హోదా నన్ను చూడాలనుకున్నాడు. అతను బాగా చదువుకున్నాను నేను అనేవాడు. అది మన మైండ్లో ఉండిపోద్ది. అలాగే మనకు తెలిసిన పోలీస్ సిబ్బంది కానీ, మనకు తెలిసిన అధికారులు కానీ, మనం విన్నది కానీ, చదివింది కానీ, చూసింది కానీ తెలిసిన తర్వాత కేపీఎస్ వ్యాసు, పరదేశి నాయుడు గారు, లేకపోతే రకరకాల ఉమేష్ చంద్ర గారు, ఇలాంటి ఆఫీసర్స్ వాళ్ళు జీవితకాలం వాళ్ళు విధులు నిర్వర్తించినంత కాలం కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ సీతారామయ్య గారు, సునీల్ కుమార్ గారు కూడా ఒకనొకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు చాలా నిజాయితీ పరులు, చాలా మంచి ఆఫీసర్లను పేరు తెచ్చుకున్నారు. వాళ్ళందరూ ప్రతిష్ట ఏపీ పోలీస్ ప్రతిష్ట ఈ దేశంలోనే నెంబర్ 1 ఏపీ పోలీస్. అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విడిగా ఉన్న రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. గతంలో కూడా అటువంటి వ్యవస్థని నేను ఏపీ పోలీసులు నమ్మను అన్నాడు ఆయన ప్రతిపక్షంలో ఉండగా. తర్వాత ఖచ్చితంగా ఆయన అన్న మాటని నిరూపించుకున్నాడు. చూడండి, మీ బ్రహ్మానందం గారు సినిమాలోను తల్లి మాట నిజం చేయాలనుకుంటాడు, తల్లి బూచోడు అన్నాడని చెప్పేసి ఆడు బూచోడులాగా పిల్లల్ని ఎత్తిపోతాడు. అలాగే తను ఏం చేయడంటే ఏపీ పోలీసు నేను నమ్మనన్నాడు కదా, నిజంగానే నమ్మకుండా చేశాడు. వాళ్ళు ప్రతిష్టని మళ్ళీ పునఃప్రతిష్ఠించుకోవడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ వ్యవస్థలన్నింటినీ చక్కదిద్ది క్రమంలో ఉంది. అయితే కాలం గురించి చెప్పారు మీరు ఇందాక. కాలం అనేటువంటిది టైం బాగోలేదు కదండి. కాలం అనేటువంటిది దాన్ని అందుకునే కాలనాగు అంటారు. కాలనాగు కాటేస్తే మీకు అమెజాన్ అడవుల్లో అక్కడ కింగ్ కోబ్రా ఉంటాయి చూసారా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మెదడు నిస్తేజం అయిపోద్దండి అది కాటుకనేస్తే. అంతకు 1000 రెట్లు ప్రమాదం కాలం కాటేస్తే. ఇవాళ అదే వాళ్ళు అనుభవిస్తున్నారు. అంటే మెడ మీద కత్తి వేలాడుతూ ఉంటుంది వాళ్ళకి. మీకు అరెస్ట్ అయిన కానీ మీరు మనం అలా అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నాని వాళ్ళు ఏమంటారు? అసలు వాళ్ళు వీళ్ళందరూ జైలుకి ఒక ఉద్యమాలు చేసో పోరాటాలు చేసో వెళ్ళినట్టుగా, అక్రమంగా వాళ్ళని అరెస్టులు చేసినట్టుగా వాళ్ళు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే దానికి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. దాన్ని చెప్తాను వినండి. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే లోపల గుబులన్నీ మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారు. మొదట చంద్రబాబు నాయుడు గారి మీద అచంచలమైన విశ్వాసం వాళ్ళకి. ఎందుకంటే మహిళల పట్ల చూడండి, పేర్ని నాని వాళ్ళ మిస్సెస్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు వైఖరి స్వయంగా పేర్ని నాని చెప్పాడు. విడుదల రజనీ గారు డెఫినెట్గా హుందాగా ఉంటుంది, అఫీషియల్గా కనిపిస్తుంది, ఎక్కడ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తుంది. ఆవిడ శాస్త్రం మనం చూసాం. ఆవిడ మీద కేసు నమోదైంది, ఆవిడని అరెస్ట్ చేయలేదు. రోజా గారు. ఇక ఆవిడ్ని మనం తక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే
ఆవిడ పట్ల చాలా గౌరవ మర్యాద, మహిళల పట్ల మనం ఇవ్వాల్సిన మర్యాదనే ఇవ్వకుండా ఉండాలి. ఆవిడే తీసేశారు, ఆవిడంతటా ఆవిడ తొలగించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం మనల్ని టచ్ చేయదు, పెద్ద ఎక్కువగా మనం చేసినంత క్రూర స్వభావం మనలాంటి క్రూర స్వభావం కాదు అనుకున్నారు. అదేం కాదండి. వీళ్ళు ఎవరిని హ్యాండిల్ చేశారు? నేను మొదట చెప్పిన వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారు నార చుట్టిన నాటు బాంబులాటోడు మీరు సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే చేతిలోకి వెళ్ళిపోతుంది. మీరు 4 ఏళ్ళ క్రితం చెప్పాను. మీరు ఇంకొక వ్యక్తి ఉన్నాయండి, లోకేష్. ఆయన మందు పాత్రలాటాడు, కాల్ పెట్టిన తర్వాత తీస్తే పేలిపోతారు, ఉంచినా పేలిపోతారు. అలా కాదు, మందు పాత్ర మీద కాల్ పెట్టారు అనుకోండి, మీరు ఉంచినా పేలుతుంది, తీసినా పేలుతుంది. వాళ్ళిద్దరిని చాలా రాంగ్ హ్యాండ్లింగ్ చేశారు వీళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా వీళ్ళిద్దరే ప్రమాదం, బాగా ప్రమాదం. అలా కాదండి, ఇప్పుడు మీకు నేను వీళ్ళకి ఒక్క నిమిషం అండి, నేను వీళ్ళందరికీ హెచ్చరించాను. నేను తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను దాదాపు నా 10 ఏళ్ళ వయసు నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. అటువంటిప్పుడు తెలుగుదేశం వాళ్ళు చాలా ప్రమాదం రా బాబు, మీకు తెలియదు, వాళ్ళ నాయకుడు వాళ్ళ పగ్గాలేసి ఉండేస్తున్నాడు, వాళ్ళు కనుక వాళ్ళ ఒరిజినల్కి వస్తే, వాళ్ళు మీలాగే చేస్తే కనుక మీరు ఎవరో కూడా మిగలరు, ఇక్కడ ఆచూకీ ఆనవాళ్ళు ఉండదని చెప్తా వచ్చాను. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ కనపర్తి గారు. సో అంటే మనం ఇవన్నీ మాట్లాడుకుంటుంటే స్థాయి, విలువ, గౌరవం, హోదా ఇలాంటి కొన్ని పదాలు ఉంటాయి, వెరీ స్టాండర్డ్ అండ్ వెరీ హై ఇంటెన్సిటీ వర్డ్స్. సరే వీటికి అసలు అర్థం కాదు కదా, వాటి ఎగ్జిస్టెన్స్ కూడా తెలియదని నేను అనుకుంటా వాళ్ళకి. ఇప్పుడు నందిగం సురేష్ పారిపోతుంటే పట్టుకున్నారు, సరే వాళ్ళు ఏదో రాద్ధాంతం చేస్తున్నారు. కేవలం పైకి కనిపిస్తుంది నందిగం సురేషే కానీ ఇంకా మేము అధికారంలోనే ఉన్నాము, నేను మమ్మల్ని ఏంటి ఆపడం, మమ్మల్ని ఏంటి అరెస్ట్ చేయడం అన్న పందాలో ఉన్నారు. దానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే మీరు ఇంకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉందని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదని నా ప్రగాఢ నమ్మకం. ఓకే, ముందుగా రిషి గారు, మీకు ఏబిఎన్ వీక్షకులకి, పెద్దలు కోసంపూడి శ్రీనివాస్ గారికి, అడుసుమల్లి శ్రీనివాస్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాము సార్. నమస్కారం అండి. ఇవాళ సరే అది అట్లా పక్కన పెడితే, ముందుగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఈ 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఏ విధంగా నరకం చూపించారో ఆయనకి, లోకేష్ గారికి కానివ్వండి, ఏ రోజు రాజకీయాల్లోకి రాని భువనేశ్వరమ్మ గారిని కానీ ఏ విధంగా మాట్లాడారో అందరూ, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మనం చంద్రబాబు నాయుడు గారు చూస్తే 27 సంవత్సరాల వయసులో ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యేగా గెలిచి 29 సంవత్సరాలకి మంత్రి అయ్యి 45 సంవత్సరాలకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి 47 సంవత్సరాలకు అయ్యాడు. ఏది ఒక విషాద వాతావరణంలో వాళ్ళ తండ్రి ఫ్లైట్ యాక్సిడెంట్ చనిపోతే అయిన వ్యక్తి. అంటే ఈ రాష్ట్రానికి అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దామోదర సంజయ్ గారు ఫస్ట్, చిన్న తర్వాత 2 చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు కూడా విలువల గురించి కానీ, ఎక్కడైనా కూడా వ్యవస్థలను ధ్వంసం చేయటం కానీ, తన 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా, ఒక్క రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ అలాంటివి లేకుండా, కేవలం కుప్పంలో 2% తన కులస్తులు ఉన్నటువంటి నియోజకవర్గంలో 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని, ఈ దేశానికి ప్రధానంగా రాష్ట్రపతులను నిర్ణయించిన వ్యక్తిని, గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన హింస అసెంబ్లీలో, ఆయన అన్న మాటలు అసలు ఈ నాకు తెలిసినటువంటి భారతదేశ రాజకీయాల్లో ఏ నాయకుడు పడలేదు. అన్ని మాటలు దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా బీహార్, ఉత్తరప్రదేశ్ లో కూడా మనకు అటువంటి రాజకీయ నాయకుడు కనపడలా. అన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు మా నాయకుడు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో, మేమైతే యాక్చువల్గా అనుకున్నాం 23 వచ్చినాయి, ఎందుకబ్బా అసెంబ్లీకి వెళ్ళటం, నానా హింస పెడతారో ముందే అనుకుంటే, అసలు ఆ రోజు అసెంబ్లీకి వెళ్తాను నేనే ప్రతిపక్ష నేత అన్నప్పుడు మేము చాలా భయపడ్డాము, బాధపడ్డాము. ఓకే, తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముందే ఊహించారా ఆయన అసెంబ్లీకి వెళ్లే ముందే ఇలా జరగచ్చు ఆయనకి అప్పట్లోనే? ఖచ్చితంగా సార్. ఏంది సార్, మనకి గెలిచిన వాళ్ళందరూ ఏముంది సార్, పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లు వీళ్ళే కదా, అంతా రౌడీ ఎలిమెంట్స్ వీళ్ళు ఉన్నోళ్లే కదా సార్. దాంట్లో ఇప్పుడు ఆయన ఏదో ఆ రోజు గాలికి వచ్చింది ఇది కాబట్టి మనకు అర్థమైపోయింది క్లియర్ గా, చాలా హింస పెడతారు అని చెప్పి. ఓకే, అసలు ఒక పక్క వంశీ, నాని, రోజా, రమేష్ వీళ్ళందరూ అన్న మాటలు చూస్తుంటే మాకు ఎంత అసలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే టీవీ చూసేవాళ్ళం కాదు, పేపర్లు కూడా పెద్దగా, కానీ సోషల్ మీడియాలో చూసి చాలా బాధపడేవాళ్ళం. ఇంత అవసరం. సిదిరి అప్పలరాజు అనేవాడు 10th క్లాసులో
ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో స్టేట్ ఫస్ట్ లేక శ్రీకాకుళం జిల్లా ఫస్ట్ వస్తే ఈయన చేతుల మీదుగా అభినందనలు పత్రం అందుకున్న వ్యక్తి. అతను అంటాడు అసెంబ్లీలో చంద్రబాబు కంట మానసిక వ్యాధి ఉందంట, మానసికంగా సరిగా లేడంట. వాడి స్థాయి ఏంది సార్? అసలు సరే కొడాలి నాని ఏంటి సార్, ఎక్కడి నుంచి వెళ్ళాడు? కొడాలి నాని అనేవాడు ఆహ్వానం హోటల్లో టీ కప్పులు అందిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకితే ఎమ్మెల్యే చేశాడు. అటువంటి మనిషిని పట్టుకొని ఎన్ని మాటలు సార్. వంశీ బతుకేంది సార్? మనం చెప్పాలంటే వీళ్ళందరి చరిత్ర పోనీ మీ బతుకులేమన్నా మహారాజులాగా బతికితే మీరు మొదట్లో ఏంటి వాడు బతుకేంది అంటున్నారు మీరందరూ. అసలు ఇతనేమో అర్ధరాత్రి గాంధీ పార్క్ లో పడుకొని ఆగి ఉన్న లారీల్లో డీజిల్ కొట్టేస్తుంటే మా ఎస్ఐ పర్ల రామయ్య గారు పట్టుకున్నాడు కొడాలి నానిని. లోకేష్ పెళ్లికి తాటాకుల పందిరేసి అతిథుల్ని ఆహ్వానించి మంచినీళ్ళు ఇచ్చిన వ్యక్తి ఇతను. మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే మీరు చేసిందేంది? కానీ చూడండి ఎంత కాదు ఇక్కడ ఐరనీ ఆఫ్ ది ఇది పాలిటిక్స్ అంటారా మరి ఏమంటారు, వీళ్ళిద్దరే అందరికన్నా ఘోరంగా మాట్లాడారు చంద్రబాబు విషయంలో. మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి సార్, వాజ్పేయి అనారోగ్యం పాలైతే ఆ రోజు రాజీవ్ గాంధీ నువ్వు విదేశాలకు వెళ్ళమంటే వెళ్ళనంటే ఒక కమిటీలో సభ్యుడిగా వేసి వాజ్పేయిని అమెరికా పంపించి సర్జరీనో ఏదో చేశాడు. అటువంటి రాజకీయాలు ఉన్న ఈ రోజుల్లో ఈ యధవలు అన్న మాటలు ఏంటండి? ఆయన మానసికంగా అంబటి రాంబాబు అన్న మాటలు నేనైతే మళ్ళీ ఇప్పుడు తిప్పి మాట్లాడలేను. ఇటువంటి దుర్మార్గులను వీళ్ళు అసెంబ్లీకి ఇది ఒక రాజకీయ పార్టీ. మీరు అంబటి రాంబాబుని పేరు నాని ఏమనడానికి వీల్లేదు. అసలు వాళ్ళు పోరాట యోధులు, ఉద్యమకారులు వాళ్ళిద్దరు సార్. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసెంబ్లీలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంటే వికటాట్టహాసం చేస్తాడా? నీ పదవి శాశ్వతమాది నీకేమన్నా నీ తల్లి అంతకుముందు ఎన్నికల్లోనే కదా నీ తల్లి 1,00,000 ఓటుతో ఓడిపోయింది, నీ తెలీదా? నీ ఫ్యామిలీలో నీ తాత వార్డు మెంబర్ ఓడిపోయాడు, నీ తాత, మీ అమ్మ ఓడిపోయింది, నీ తెలీదా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో? నువ్వు 30 సంవత్సరాలు ఉంటానని అధికారులను నమ్మించి అధికారులందరినీ ఇవాళ నీ వల్ల, గతంలో మీ నాన్న వల్ల కొంతమంది వెళ్ళారు, ఇవాళ కొంతమంది వెళ్తా ఉన్నారు. ఎంత హెరాస్మెంట్ అండి! రాజకీయాలు పక్కన పెడితే చంద్రబాబు లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేస్తారు. లోకేష్ గారిని నాకు నిన్న ఎవరు అంటా ఉన్నారు, ఇందాక అన్నారు కొంతమంది జాలి పడుతున్నారు అవసరం లేదని కోసంపూడి గారు. ఏ మాత్రం దయా జాలి కొడాలి నానికి వంశీకి ఏం అక్కర్లేదు సార్. వంశీ కొంత నటిస్తున్నాడు, కొంత ఉంది. ఏదో ప్యాంటు కూడా అంత జాలి లాక్కోవటం దగ్గటం ఇవన్నీ మాట్లాడేటప్పుడు తెలీదు. నేను ఒక వీడియో చూసా అంట, పడుకుంటే తెల్లారి తట్టి లేపాలంట ఉన్నాడా లేదా అని. అంటే బొలుపా నీకు? అట్లాగా సార్ 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 130 మంది దాకా ఎమ్మెల్యేలు మామూలుగానే ఉన్నారుగా. వాళ్ళు సరే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తే పోతున్నారు, లేదా మన కర్మ ఈ పార్టీలో ఉన్నాం ఏదో గాలికి గెలిచాం అయిపోయింది అనుకో మేల్కొండ. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడలేదే. జిల్లాకు ఒకటో ఇద్దరు తయారయ్యారు. ఎందుకు తయారయ్యారు? జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడు. ఆ విధంగా మీరు పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద రోజా దగ్గరికి వచ్చి ఆయన పేరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర చంద్రబాబు ఇది చూసాం కదా మనం. అదేం సార్, ఒక ఎమ్మెల్యేని లిస్ట్ ఇచ్చి తిట్టమంటే నేను తిట్టనన్నాడు. నువ్వు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదంటే నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టమంటే తిట్టలేదు, పొట్టి నాని తిట్టాడు అందుకని చెప్పేసి పేర్ని నాని తిట్టాడు కాబట్టి అతను మంత్రి పదవి ఓపెన్ గా చెప్పాడు. సరే కాదు, నిన్న పేరు నాని ఒక ఎలిగేషన్ చేశారు, నాకు చెప్పండి అది. ఇవాళ మీరు ప్రజల ధనాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఏదో ఢిల్లీ బాబాయ్ అన్నాడు ఆయన, మరి ఎవరో అక్కడ తీసుకొచ్చి మీరు కోట్ల రూపాయలు లాయర్లకు ఇస్తున్నారు, ఇంకా 100 కోట్లు ఖర్చు పెడతారు, ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఎంత ఖర్చు పెడతారని. ఎందుకు ప్రజల డబ్బు మీరు ఖర్చు పెడుతున్నారు కానీ నేను సీరియస్ గా పెడుతున్న ప్రశ్న మిమ్మల్ని. ఎక్కడ ఖర్చు పెడుతున్నా మేమేం ఖర్చు పెట్టలేదే. లాయర్ల ఫీజులకి, వీళ్ళందరినీ జైల్లో ఉంచడానికి లాయర్ల ఫీజుల కోసం. ఎందుకండి వీళ్ళు లాయర్లు ఉండడానికి? ఎందుకు? సాధారణమైనటువంటి లా అయిపోయిన 2వ సంవత్సరం వ్యక్తి ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి కనుక విచారణకు వస్తే వీళ్ళకేం పెద్ద లాయర్లు అక్కర్లా, కోర్టు దూలానికే ఉరేమని జడ్జిమెంట్ ఇస్తాడు జడ్జి గారు. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి వీళ్ళ మీద. వీళ్ళ కోసమే ఢిల్లీ నుంచి సహజంగా ప్రతి ప్రభుత్వానికి ఢిల్లీలో లాయర్లు ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఎమర్జెన్సీ కేసులు పెట్టుకుంటారు. ఇవాళ మీరు చేసిన నేరాలతో పోల్చుకుంటే మరి మేము పెట్టుకోకుండా ఎట్లా ఉంటాయి? ఇవాళ మీరు చేసిన స్కామ్ ఎంత?
మీరు మద్యం కేసులో 4,000 కోట్ల రూపాయలు దేశం దాటిచ్చారు. 40,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. మరి నష్టం వాటిల్లినప్పుడు 10 లక్షలు 5 లక్షలు మీ దగ్గర నుంచి రికవరీ చేయాలంటే సీనియర్ అడ్వకేట్స్ ఉండాలి. మీకు ఒక పక్క నుంచి మీరు ఒక నిరంజన్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తిని పైరవీకారుణ్ణి రాజ్యసభ చేసి ఢిల్లీలో చేయిస్తున్నారు కదా, మీరు పైరవీలు చేయిస్తున్నారు కదా. మీరు చేసిన నేరాలు ఘోరాలు. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, వంశీ అనేవాడికి ఎవడో జాలి అక్కర్లేదు. ఒకవేళ జైల్లో పోయినా ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళు చేసే నేరాలకి. ఇంకోటి చెప్తున్నా, కొడాలి నాని వంతు వచ్చింది. కొడాలి నాని అనేవాడు చేసేసారా? ఏదో కొడాలి నాని మీద ఏదో డెవలప్మెంట్ మీ వైపు నుంచి ఉంది? నా వైపు నేను పెట్టాను సార్. నిన్న డీజీపీకి కంప్లైంట్ చేశాను. అతను అర్జెంట్ గా పాస్పోర్ట్ సీజ్ చేసి అతని మీద నిఘా పెట్టండి. అతను దేశం దాటిపోతే ఇక రాడు. 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కూటమి ఉన్నాడు సార్, ఉన్నాడు. ఎక్కడికి పోడు. ఎక్కడున్నా కూడా అతను ఖచ్చితంగా కట్టయి. నేను ఈ సందర్భంగా ప్రజలకు కానీ పోలీసు నాయకులకు కూడా ఒకటే వ్యక్తం చేస్తున్నా, ఈ రాష్ట్రంలో అనేక రకమైనటువంటి ప్రధానమైనటువంటి జైల్లో, నెల్లూరు కానీ రాజమండ్రి కానీ గుంటూరు కానీ అన్ని జైళ్లలో బైపాస్ సర్జరీ చేసుకున్నటువంటి నేరస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కోర్టులోకి వచ్చి వాళ్ళు ఉన్న మీద ఆరోపణలు రుజువు చేసుకుంటున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు విచారణగా ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ఆయనకి ఏదో బైపాస్ జరిగింది లేకపోతే ఇంకోటి జరిగింది అనేది తర్వాత తప్పదు ఇంకా తన వంతు అన్న దాంతో ఆయనకి ఆ ప్రాబ్లం వచ్చిందా? అప్పుడు హెల్త్ ప్రాబ్లం లేకపోతే ఏంటది అంటే భయపడి స్ట్రెస్ తోటి వచ్చిందా? లేదు సార్, బాగా స్ట్రెస్ అయ్యి చేసిన నేరాలు ఘోరాలకి ఎండాకాలం వస్తుంది. వంశీ వెళ్ళిపోయాడు, మరి నేల మీద పడుకోవాలి, మన పరిస్థితి ఏంది? ఇప్పుడు అసలే మనం బొట్కాలు తిని షుగరు ప్రతిరోజు ఇన్సులిన్ చేయించుకోవాలి, మన పరిస్థితి ఏంటి? అసలు అరెస్ట్ అయితే అసలు ఏ స్థాయిలో మాట్లాడాడు సార్? జగన్మోహన్ రెడ్డి అనేవాడిని, వంశీని, నాని అనేది ఛాలెంజ్ చేస్తా ఉన్నా. చంద్రబాబు లైఫ్ ఉన్నంత వరకు ఓడించండి, జగన్ మమ్మల్ని మాజీ చేయండి అన్నాడు. అందువల్ల మాట్లాడే మాటల్లో చంద్రబాబు నాయుడిని సరే ఆయన్ని పొలిటికల్ గా విమర్శించవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు నేరుగా మాట్లాడడం అసలు లేదు. ఏదో అసలు చంద్రబాబు నాయుడు గారు అనే పదవే లేదు. సరే మీకు మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. గారు ఎక్కడుంది? అసలు తిట్లే కదా ఎప్పుడు చూసినా, మామూలుగా పేరు పలికాడు. అరే ఇప్పుడు నీకెందుకంటున్నా అంత నువ్వు ఇక్కడి నుంచి పోయిన వెదవ్వి, నువ్వు అక్కడికి పోయి ఎందుకు? నీకు పదవి ఇచ్చేసాడు కదా, అయిపోయింది కదా అంటే దాన్ని కంటిన్యూ చెప్పారు కదా సార్. నేను ఎవరో పెద్ద ఎనలిస్ట్ ఒక మాట చెప్తున్నారు, ఏమనంటే తెలుగుదేశం పార్టీ గనక ప్రతి పార్టీ కూడా విమర్శలు చేయటం లేదా అవన్నీ ఉంటాయి, ఒక సిస్టమ్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక అధికార ప్రతినిధులకు సబ్జెక్ట్ ఇస్తారు, ఇదిగో ఈ సబ్జెక్ట్ ఇది, నీకు నాలెడ్జ్ ఉంది, నీ సబ్జెక్ట్ మీద మాట్లాడు అంటారు. వైకాపాలు అట్లా ఉండదంట. బూతులు ఏవేవి మాట్లాడాలో, పదాలు అరే ఒరే ఇవన్నీ కూడా రాసిస్తారంట. చాలా మంది కూడా ఇవైతే మేము చేయము, మేము చదవం అన్నారంట. కొడాలి నాని లాంటి వాడు, వంశీ లాంటి వాడు, వీళ్ళందరూ కూడా మేముందాం రోజా, వీళ్ళంతా మేము వస్తాం, మేము తిడతామని చెప్పి ఇంకా వాళ్ళు కొంత మసాలా యాడ్ చేసి తిట్టారు. ఇవాళ ఒకటే చెప్తున్నాం సార్, నేను మా లోకేష్ గారిని ఎన్ని దారుణమైన విమర్శలు చేశారో మేము ఆ రోజు అనుకున్నాం, ఏ రోజుకైనా ద హోప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ నారా లోకేష్ గారు. నిన్నటి పరిస్థితి ఏంటండి? అన్న వాడు ఎవడైతే లోకేష్ గారిని విమర్శించిన వ్యక్తి ఇవాళ ఎట్లా ఉన్నాడు చూస్తున్నాం కదా, టీవీలో చూస్తున్నాం కదా. వంశీ అనేవాడు అదే టైంలో నారా లోకేష్ గారు అదే చెప్పబోతున్నా అన్న. నాని అనేవాడు బతికున్నాడో చచ్చాడో ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. హైదరాబాద్ లో నేను అమెరికా పోతే తప్ప బతకనన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్పించుకోవటానికి. ఇవాళ మా నాయకుడు నారా లోకేష్ గారు ఎక్కడున్నారు? నిన్న ఈ భారతదేశంలో బలమైనటువంటి ప్రధాని మోదీ గారితో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా కేవలం 45 నిమిషాలు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది మోదీ గారి చేత. 2.5 గంటల పాటు దేశ ప్రధాని గత 10 సంవత్సరాల్లో ఎవ్వడికి ఇంటర్వ్యూ ఇవ్వాల. విందు భోజనంతో కుటుంబ సభ్యులతో గౌరవంగా గడిపి ఆయన చేసిన పాదయాత్ర ఏంటి ఎలా అనేది విని భవిష్యత్తులో నువ్వు ఎలా ఎదగాలో చెప్పి, ఈయన కూడా రాష్ట్ర సమస్యల మీద సార్ మాకు ఈ సమస్యలు పోలవరం లేకపోతే మాకు రైల్వే ఇవన్నీ కూడా చెప్పి చేస్తే ఇదంతా కూడా మీకు కేంద్రము కూటమి ప్రభుత్వం ప్రజలు ఆదరిస్తారు సార్ అని చెప్పాడు. అటువంటి నాయకుడు అయినట్టు మా లోకేష్ ఆ పవర్ ఉంది. పవర్ ఆఫ్ లోకేష్ మేము ఎప్పుడో చెప్పాం. మీరు కానీ నానా విధాలుగా దూషించారు, ఆయన బాడీ షేమింగ్ చేశారు. ఇవాళ
దేవుడు రాసిన అతి పెద్ద గొప్ప స్క్రిప్ట్ అని చెప్పి వైకాపా నాయకులు ఇందాక నేను చెప్పినట్టుగా నాయకులే కాదు అప్పుడు అధికారులు కూడా రెచ్చిపోయారు. ఎందుకంటే మరి వాళ్ళకేమి పోక్స్ వచ్చాయి, ఏం లాభాలు వచ్చాయి మనకు తెలియదు, మనం చూడలేదు. దానికి వాళ్ళ కొంతమంది అనుభవిస్తున్నారు కూడా. ఇవేవో కక్షపూరితంగా పెట్టిన కేసులు కాదు. పిఎస్ఆర్ చూసుకున్నా, లేకపోతే వాళ్ళ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తున్న వాళ్ళు. సరే, వాళ్ళు నోరు విప్పితే ఇంకెవరెవరు బయటకు వస్తారని కూడా చూద్దాం. అంతకన్నా ముందు శ్రీనివాస్ గారు, ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ లాంటి పహిల్వాన్లు, అప్పట్లో అసలు రొమ్మిరిసిన అని అసలు పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ఆయన ఎలాగ చేశాడు, మరి వాళ్ళందరూ ఏంటి, వాళ్ళు ఇలాంటి నాయకులు కొంతమంది, నాకు కొన్ని పేర్లు గుర్తురాట్లేదు కానీ వాళ్ళందరూ వాళ్ళ సెల్ఫ్ మ్యూట్ మోడ్లోకి వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళదండి. అంటే నేను ఏమంటున్నానంటే సార్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అంటే ఎటువంటి వ్యక్తులు అన్నారు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ఎటువంటి వ్యక్తులు ఆ ఎన్నికల ప్రచారంలో మీకు గుర్తుండే ఉంటుంది, బుట్టారేణి గారిని ఏమో చాలా నిరుపేద కుటుంబం నుంచి అంతంత మాత్రమే అటువంటి మహిళని ఇప్పుడు మీరు 1,00,000 కోట్లతో పోలిస్తే ఇది తక్కువే కదా. కోట్లు ఉంటే అలాగే కొడాల నాని సౌమ్యుడు, అంబటి రాంబాబు మంచి కళాకారుడు, అంటే ఇటువంటి అంటే ఆయనకి అటువంటి వ్యక్తులు ఇష్టం. అంటే ఈ మధ్యకాలంలో నుండి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడతా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది కూటమి ప్రభుత్వం, అసలు పాలన అంటే ఎలా ఉండాలో మా ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోండి అని చెప్పి చంద్రబాబు గారికి ఈయన పాఠం నేర్పుతున్నాడు. అంటే సహజ ఇప్పుడు మాకు పార్టీ రాజకీయ శిక్షణ శిబిరాల్లాగా మా పార్టీలో కూడా అంతర్గతంగా కాన్ఫరెన్స్ కాలే నడుస్తూ ఉంటాయి కదా. సరే, ఏ విధంగా నడుచుకోవాలి ఏంటి అంటే ఏ విధంగా నడుచుకోవాలన్నది నేర్చుకోండి, కానీ ఏ విధంగా నడుచుకోకూడదు అయితే మాత్రం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎలా మాట్లాడారు, ఆ భాష కానీ ఆ ప్రవర్తన కానీ ఆ విధానం కానీ అలా ఉండకూడదు అనేటువంటిది చెప్పారు. అంటే ఎందుకన్నాను సార్, అలా చెప్పిన మాటకి చేసిన దానికి సంబంధం ఉండదు. ఈ రోజున గత 2019లో వాళ్ళ అధికారంలో రావడానికి నిజంగా చెప్పాలంటే దళితులు మైనార్టీలు బాగా బలంగా వాళ్ళకి అండగా నిలబడ్డారు. అదే దళితుల్ని ఏ విధంగా హింసించారో మనం చూసాం. మనకి పక్కా ఉదాహరణ ఎమ్మెల్సీ అనంతబాబుది. డోర్ డెలివరీ చేసాడు ఒక కార్ డ్రైవర్ని, దళితుని చేసిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలా కాదండి, పార్టీని సస్పెండ్ చేశారు, లెటర్ ఇస్తారు వీళ్ళు, కింద సంతకం ఉండదు, ఎవరిదని పార్టీ లెటర్ వస్తుంది, సంతకం ఉండదు. సస్పెండ్ చేసిన వ్యక్తిని ఆ వ్యక్తి ఒప్పుకున్న తర్వాత, నేరం ఒప్పుకున్న తర్వాత జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా ఎంత ఊరేగింపుగా తీసుకొచ్చారంటే ఆ వ్యక్తిని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో పక్కన పెట్టి కూర్చోబెట్టుకున్నాడు. సో అంటే నేను ఏమనుకుంటానంటే వైసీపీ తాలూకా పార్టీ రాజ్యాంగం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. అటువంటి అర్హతలు ఉన్న వాళ్ళే అంటే ఇందాక శ్రీనివాస్ గారు అన్నారు, ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎలా మారతారా అంటే, ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎలా మారతారా అనే కాకుండా అలా మారిన వాళ్ళని ఆ పార్టీలో తీసుకుంటారు. అటువంటి ఆ వ్యక్తులు ఉంటేనే వాళ్ళ అర్హతలు టెస్టింగ్ పెడతారు కదండి. ఏదైనా ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఈ అర్హతలు ఉండాలంటే వాళ్ళకున్న అర్హతలు అవి కాబట్టి ఆ టెస్టింగ్ తీసుకుంటారు. మన భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి రాజకీయ నాయకులు అటువంటి పార్టీ పుట్టకూడదు, భవిష్యత్తులో కూడా పుట్టకూడదు. అంటే వాళ్ళు ఎలా భవిష్యత్తు ఉండదండి. మొన్న ఓడిపోయారు కాక, కానీ వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం అంటే ప్రజలకు ఇంకా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, ఆ పార్టీ నాయకులు ఏంటి అనేది ఇంకా పూర్తిగా అర్థం కాలేదేమో అనిపిస్తుంది. నిజంగా కొంత అది కులమో మతమో రకరకాల అభిమానాలు రకరకాలుగా ఉంటాయి. ఆ ప్రభావాలకు ఉన్న వాళ్ళకి క్లారిటీ ఇప్పుడు వస్తుంది. అంటే గతంలో ఏం జరిగింది ఎవరికి పూర్తిగా తెలియదు. ఇంకా ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి సీనియర్ నాయకుడికి అసెంబ్లీలో వైట్ పేపర్స్ రిలీజ్ చేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు ఇప్పుడు వరకు అర్థమైంది, ఇది ఇంకా చదువుతా ఉంటాయి, ఇంకా వస్తానే ఉంటాయి. ఆ తర్వాత చెప్తాను అంటే అటువంటి నాయకులకు కూడా అర్థం కాకుండా ఆర్థికంగా ఏ విధంగా రాష్ట్రాన్ని ఇచ్చేసారో, ఏ విధంగా అది వచ్చి రోజుకో కుంభకోణం కదండి. వాళ్ళ గత హయాంలో జరిగినది ప్రతి స్కీమ్ ఒక స్కామే కదా. చాలా స్కీములు పెట్టారు, ఇలా బటన్ నొక్కి అలా వచ్చేసిందని అదని ఇదని రకరకాలు చెప్పారు. ప్రతి స్కీమ్ ఒక స్కామ్ చేసి అంటే ఈ రోజుకి కూడా వాళ్ళు అంతా ధైర్యంగా మాట్లాడతారు. ఋషి గారు అదేంటంటే మీరు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంత దుర్మార్గం చేశారు, మనం మాట్లాడుతున్నాం, ఆధారాలతో సహా బయట పెడుతున్నాం, ఒక పక్క అందరూ కలిసి జైలుకి వెళ్తున్నారు, సుప్రీంకోర్టుతో సహా అందరూ చేవాట్లు పెడుతున్నారు, అయినా కూడా ఇంకా ధైర్యంగా మా పాలన, మా మంచి పాలన, కళ్ళార్పకంగా అబద్ధాలు ఇంకా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది విచిత్రం, మెచ్చుకోవాలి ఆ విధంగా. శ్రీనివాసరావు గారు, నాకు ఏం గుర్తొచ్చిందంటే ఒక వెబ్ సిరీస్ చూసా, మనీ హైస్ట్ అని. ఆ ప్రొఫెసర్ ఒక 20 ఏళ్ళు స్కెచ్ చేసి ఒక బ్యాంక్ ని, మన ఆర్బీఐ లాంటి ఒక బ్యాంకుని దోచుకోవడం. ఈ పోలిక అంటే ఒకవేళ రాష్ట్రంలో ఒక అధికారం వస్తే ఎలా దోచేయాలి, దాన్ని ఎలా దాచేయాలనడానికి మీరు దానికి సరైన క్రెడిట్ ఇవ్వట్లేదని నా ఉద్దేశం. కరెక్ట్ అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2014లో ఓడిపోయిన తర్వాత, ఓడిపోయిన రోజు నుంచే మొదలుపెట్టాడు అతను. 2019 అంటే ముందు 5 ఏళ్ళ నుంచి, 5 ఏళ్ళ ముందు నుంచే అదే అంటున్నా, 19 అతను సర్వసైన్యాధ్యక్షుడిగా విజయసాయిరెడ్డి పనిచేశాడు. ఒక పీకే అన్నవాడిని ఒకరిని హైర్ చేసుకున్నారు, పనిచేశారు. ఇక్కడ
అంటే మీరు ఈ నాయకులు ఎలా మాట్లాడడానికి ఇలాంటి దుర్భాషలు మాట్లాడి అరాచకం చేసిన వాళ్ళందరూ అవివేకులండి. జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్లో ఉచ్చురాళ్ళు పడ్డారు. ఓకే, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోయింది చూసుకోండి. మరి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదండి? కరెక్ట్. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడలేదు? మీరు చూడండి ఇంకా ఆ బ్యాచ్ అందరూ అవును. ఎవరు మాట్లాడారు? పేరు నాని మాట్లాడతాడో, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడతాడో, కొడాలి నాని మాట్లాడతాడు, కొంతమంది ఆర్టిస్టులు కొలమనేని వంశీ మాట్లాడతాడు, సిద్ధిరాపలరాజు మాట్లాడతాడు. మీరు పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవరినో ఒకటి మాట్లాడా? వాళ్ళు శుద్ధ పూసల్లో ఉండాలి, వాళ్ళు మంచి వాళ్ళలా ఉండాలి, వాళ్ళకి అన్ని పార్టీలోనూ ద్వారము తెరిచియే ఉన్నది అన్నట్టు ఉండాలి. ఓకే, మీకు ఇక్కడ కొడాలని ఒకవేళ నాకు ఆ కాళ్ళు పట్టుకుని నేను తప్పు అయిపోయిందన్నా కానీ చేర్చుకుంటూ ఊరుకుంటారండి? ఆ పార్టీ వాళ్ళు ఊరుకోకపోయినా మనం కూడా ఊరుకోం కదా. ఇంపాసిబుల్. మరి ఇప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి వచ్చాడు అనుకోండి, ఇంకా ఎవరిని అబ్జెక్ట్ చేస్తారో? అబ్బాయి అది మంచోడు, నేను మాట్లాడలేదు పోమంటారు. ఈ స్కామ్లో డబ్బులు వచ్చి పనులు ఎవరున్నారు? కృష్ణమోహన్ రెడ్డి ఉంటాడు, ధనంజయ రెడ్డి ఉంటాడు, రాజ్ కసిరెడ్డి ఉంటాడు, విజయసాయి రెడ్డి ఉంటాడు, లేకపోతే ఇంకో మిథున్ రెడ్డి ఉంటాడు. అడవిలు అతను అడవిని జయించాడు అంటారు. అలాగా అతను అడవిని ఆక్రమించాడు. కేశవరెడ్డి గారి పుస్తకం, పెద్దిరెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళకేమో లబ్ధి మిఠాయి పొట్లు, జీళ్ళు ఖర్జూరం ఉన్న పొట్లాలేమో వాళ్ళకి, చెవాట్లు చెప్పు దెబ్బలు వీళ్ళకి. వీళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళు స్కెచ్చేనా? ఈ బ్రహ్మాండ స్కెచ్. అది స్కెచ్ కాకపోతే ఏంటండి? వీళ్ళు అందుకు అవివేకులు, విజ్ఞానహీనులు, విద్యావిహీనులు అని చెప్పేది అందుకునేయండి. ఎందుకంటే వాళ్ళు బుద్ధి ఉండాలా? ఏంట్రా మన చేత మాట్లాడిస్తున్నాడు, వాళ్ళు ఎవరు మాట్లాడరు, అసలు ఎదురుండే కనపడుతున్నారు కదా. మీకు వాళ్ళలో ఒక గొర్రె తప్పిపోయింది, రోజారెడ్డి గారు ఒకళ్ళే మాట్లాడతారు, మిగతా వాళ్ళు ఎవరో మాట్లాడుతూ నేర్చుకోండి. వాళ్ళు లిస్ట్ వేసుకొని చూసుకొని కావాలితే వాళ్ళకే కూడా ఇక్కడ కూడా మా కొంతమంది జనసేనలోకి, కొంతమంది టీడీపీలోకి రావడానికి 2 సార్లు పర్లేదని చెప్పి తీసుకున్నారు కదా. కారణం ఏంటి? ఇదే. వాళ్ళకి ఎప్పుడు కూడా దామోదర సంజీవయ్య గారి నుంచి ఇవాళకి. సో అంటే మీరు చెప్పిన సోకాళ్ళు వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపన్న జైలుకే, ఇంకా చాలా కాలం పాటు అక్కడ ఇంకా రాజకీయ భవిష్యత్తు అనేటువంటి క్లోజ్ అంతమైపోయింది. కనపర్తి గారు ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? ఎట్లా చేయబోతున్నారు? అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు కక్షపూరితంగా చేయాలని చేయమని చెప్పేశాడు మీ నాయకుడు, అది కాదు ఎజెండా అని. మా డిఎన్ఏ అది కాదు లేదు. నేను చెప్తా ఉన్నా సార్, జగన్మోహన్ రెడ్డి అనేవాడు నోటోరియస్ క్రిమినల్, అతను ఆర్థిక ఉగ్రవాది. సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది అతను బెయిల్ ఇచ్చేటప్పుడు, ఇతను పెద్ద ఆర్థిక ఉగ్రవాది అని చెప్పేసి. తర్వాత ఇతను రాజకీయ పార్టీ పెట్టింది రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏదో చేద్దామని కాదు. తను డబ్బు ఎలా సంపాదించుకోవాలి, సంపాదించుకున్న డబ్బును ఎలా నిలబెట్టుకోవాలి, జైళ్లలో మగ్గకుండా మనకి సంపాదించాడు కదండి, అప్పుడే సంపాదించిన డబ్బుని ఎలా ఉండాలంటే రాజకీయాల్లోకి రావాలి. ప్రొటెక్ట్ కోసం మీకు గుర్తుందో లేదో, ఎంపీలు కూడా ఇదవుతున్నారంటే ఒక బెదిరింపిచ్చాడు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి. మన దగ్గర కూడా రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మనకు కూడా అంటే ఏంటి, పార్టీని గెలిపించిన ఎమ్మెల్యే గొర్రెల కింద తాకట్టు పెడుతున్నాడు ఇది అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒకటే సార్, అతి పిన్న వయసులో అతను 10th క్లాసులోనే పేపర్లు కొట్టేసిన ఘనుడు. పువ్వు పుట్టగానే పరిమళించిద్దని అతని నేర స్వభావం ఆ రోజే తెలిసింది. తర్వాత బాబాయిని రాజీనామా చేయమని చెంపదెబ్బ కొట్టడం, అల్టిమేట్ గా మర్డర్ చేయించటం తమ్ముళ్ల చేత, ఇవన్నీ ఒకెత్తు. అతను జగన్మోహన్ రెడ్డి అనేవాడు అంటే వెల్నెస్ క్లాసెస్ లో ఒకటి చెప్తారు కనపర్తి గారు, ముందు నువ్వేంటో తెలుసుకొని లోపలికి వెళ్ళి చూసుకోని. ఆయన చాలా ఎర్లీగా చూసుకున్నాడు అది. ఏను అట్టే చాచా అసలే అతను ఒకటే సార్, ఎప్పుడైనా 2 సార్లే నోరు తెరుస్తాడు. ఒకటి అన్నం తినటానికి, 2 అబద్ధాలు ఆడటానికి. అతను నిజాలు చాలా పొదుగా మాట్లాడతాడు, అబద్ధాలు అవలేలగా మాట్లాడేస్తాడు. మొన్న రోజు ఎక్కడ చదువుతున్నాడు కదా సార్, నాని అన్న అంటాడు. నాని అన్న అంట అతను ఆ బూతుల సామ్రాట్ని పట్టుకో. నాని అన్న చెప్తాడు, అన్నా నువ్వు మరీ మంచోడు అన్న, అసలు ముక్కుసూటిగా పోతున్నావు, ఇబ్బందిగా ఉందని అన్నాడు. అసలు ఎట్లా అంటాడు? అన్నం తింటున్నాడా, ఇంకేమన్నా తింటున్నాడా? సరే మీరు రెడీగా జగన్ 2.0 మీకు ఆల్రెడీ ఆయన హెచ్చరిక ఇచ్చాడు. 1.0 చూశారు కదా, ఇంకా 2 ఎక్కడి నుంచి వచ్చింది? అతను ఏదో ఏమిలే సార్, ఎమ్మెల్యేలు ఎంపీలు నిలబట్టడం కోసం ఏదో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే సార్, వస్తే రాజ్యం పోతే సైన్యం. అతనికి పోయేదేమి లేదు. నేను జైల్లో ఉంటాను, ఆ జైలు అలవాటే, నాకేమి ఇబ్బంది లేదు. ఒకవేళ వచ్చిందనుకోండి అలవాటు చేసుకోమని చెప్పాడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు. అక్కడ బ్యాచ్ అంతా కూడా అలవాటున్న బ్యాచ్.
ఇతను ఇవాళ ఇప్పుడు మరి రాజశేఖరో లేకపోతే మక్కిన మల్లికార్జునో లేకపోతే ఇంకో రెడ్డి గారు కొద్దిగా నిజాయితీ పరులు పర్వాలేదు అనుకున్న వాళ్ళు అందరూ పార్టీలు మారుతున్నారు. అవును. ఇక అక్కడ తప్పనిసరి మేము జనసేన బీజేపీ రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు తాను సరుకు. ఎవరు కొన్ని మిరపకాయలు ఉంటాయి కొన్ని బయట పారేసేయి వాళ్ళు. దాంట్లో మన నందిగం సురేష్ అంటే కొడాలి నాని రోజా ఈ తాలు సరుకు అక్కడ పట్టుకొని ఏలాడబడుతుంది. సరే. ఆ అమ్మాయి కూడా ఎప్పుడు లోపలేస్తారా అని చెప్పి అదే మొత్తం మీద ఏంటంటే అప్పట్లో ఈ అధికార మత్తుతో రెచ్చిపోయిన వాళ్ళు ఇంకా మత్తు దిగని వాళ్ళు తప్పించుకోలేరు, తప్పుగా తప్పించుకోవడం కాదు సార్. జగన్మోహన్ రెడ్డి మద్యం కేసులో హరిహరాదులు అడ్డు వచ్చినా జైలుకు పోక తప్పదు. అంతేనా? ఇతని శేష జీవితం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జీవితం ముగిసిపోబోద్దు. దాంట్లో మీకు ఎటువంటి దీంట్లో రాజకీయాలు లేవు, ఏమీ లేవు, తప్పించుకోలేడు. ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. ఆల్రెడీ పాత కేసులు ఉన్నాయి. ఈ కేసులు కలిపి ఇతను జీవితాంతం జైల్లో ఉండబోతా ఉన్నాడు. వైకాపా అనేది నేను చెప్తా ఉన్నా, రాసుకోండి, అంతరించిపోయిన ప్రాంతీయ పార్టీల జాబితాలో త్వరలో తొందరగా అంతరించిపోగానే చూద్దాం. మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా. ఎనీవే థ్యాంక్ యూ. టైం అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రిషి గారు మీకు ముందుగా అభినందనలు. థ్యాంక్ యూ కనపర్తి. కనపర్తి గారు చెప్పినట్టు నిజంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకో విజయవాడ జైలుకి వెళ్ళిపోతే, నేను కూడా ప్రజెంట్ విజయవాడ జైల్లో ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జైలు జరుగుతున్నారు. ఓకే చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ లాస్ట్ టైం క్యాండిడేట్ కూడా అక్కడే డిసైడ్ చేశారు. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో.